డ్రోన్లు కానీ వాటెవర్ మన సొంతంగా మనం తయారు చేసినవి కూడా మనం పాకిస్తాన్ ఇవాళ నాశనం చేయడానికి మనకు ఉపయోగపడ్డాయి. మేడ్ ఇన్ ఇండియా అనేది దాని సత్తా ఏంటో చూపించగలిగాం అనేది. ఓవరాల్గా మోదీ చెప్పిన మాటలు ఒకసారి మనం చూస్తే చాలా క్లియర్గా ఆయన అందరికీ సాల్యూట్ చేశారు. మన సైన్యానికి, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలకి, ఏజెన్సీస్ అన్నిటికీ, మన సైంటిస్టులకి, అందరికీ మొత్తం జాతి మొత్తం తరపున సాల్యూట్ చేస్తానన్నారు. అలాగే ఈ గడిచిన ఈ 10-15 రోజులుగా మన యుద్ధ వీరులు చూపించిన అసమానమైన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారని వాళ్ళ కీర్తిని కొనియాడారు. ప్రతి తల్లి చెల్లి ప్రతి బిడ్డకి ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తున్నామని కూడా చెప్పారు. అన్నిటికీ మించి ఆపరేషన్ సింధూర్ అనేది ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఈ పేరు పెట్టడానికి కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఇది పేరు కాదు, ఇది మన మనోభావాలకు ఇది ఒక ఉదాహరణ. అలాగే మన ప్రతీకారేచ్ఛకు కూడా, మన తల్లుల తరపున మన ప్రతీకారేచ్ఛకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఉదాహరణ అని చెప్పి ప్రయత్నం చేశారు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలన్నింటినీ చాలా వరకు ధ్వంసం చేశాం. మన మిసైల్స్, మన డ్రోన్లు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించాయి. పాక్ ఉగ్ర శిబిరాలు గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీలుగా తయారయ్యాయి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా, ఎక్కడ ఉగ్రవాదానికి సంబంధించిన ఘటనలు జరిగినా కూడా వాటన్నిటి మూలాలు ఇప్పుడు మనం ధ్వంసం చేసిన పాక్ ఉగ్ర శిబిరాల నుంచే బయటపడుతున్నాయి. కాబట్టి ఇది గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీస్గా మార్చింది పాకిస్తాన్ వీటిని. మన దెబ్బకి పాకిస్తాన్ భయపడిపోయింది, వణికిపోయింది. ఆ భయంతో మరొక దుస్సాహసానికి ఒడిగట్టింది, మనపైనే దాడులు చేయడం మొదలుపెట్టింది ఆ జరిగిన వెంటనే. అందుకే మనం వాటిని తిప్పికొట్టగలిగాం, గట్టిగా తిప్పికొట్టాం. ఎలా తిప్పికొట్టామో కూడా ప్రపంచం చూసింది. పాకిస్తాన్ చేసిన ఆ డ్రోన్లు, మిసైల్స్ దాడిని మనం గాల్లోనే లేపేసాం. వాటన్నిటిని అవి ఎలా లేపామో కూడా మనం ప్రపంచానికి కూడా చూపించగలిగాం. మన డ్రోన్లు, మన మిసైళ్ళు పాకిస్తాన్ని నాశనం చేశాయి. చాలా కీలకమైన పాకిస్తాన్ ఎయిర్ బేసిస్ని మనం ధ్వంసం చేయగలిగాం. దిక్కుతోచని స్థితిలో దాదాపు ప్రపంచంలో ఉన్న కీలకమైన అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి దేహీ అని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కోసం అడుక్కున్నది. ఎవరూ ముందుకు రాలేదు. ఆ దిక్కుతోచని స్థితిలోనే పాకిస్తాన్ డీజీఎంఓ, మన డీజీఎంఓకి ఫోన్ చేసి చర్చల కోసం ముందుకొచ్చారు. అయితే మనం చర్చల కోసం ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైనా కూడా మన చర్చలు 2 అంశాల ప్రాతిపదికన జరుగుతాయి. అది ఒకటి ఉగ్రవాదం యొక్క అంతం, రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశానికి అప్పగించడం. అంటే ఇండైరెక్ట్గా ఇవాళ ఇద్దరు డీజీఎంఓల మధ్య సాయంత్రం 5 గంటలకు జరిగిన చర్చలు గంటసేపు ఏం జరిగాయో అది అఫీషియల్గా చెప్పకపోయినా ఈ 2 అంశాల ఆధారంగానే డీజీఎంఓల మధ్య చర్చ జరిగిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ యొక్క ప్రతి చర్యని మనం గమనిస్తూ ఉంటాం, ప్రతి చర్యని మనం తిప్పికొడతాం. మన త్రివిధ దళాలు అలాగే మన పారామిలిటరీ బలగాలు అన్నీ కూడా ప్రతి క్షణం అలర్ట్గా ఉంటాయి. వీటిని 3 అంశాలుగా మోదీ విభజించారు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పోరుకి మనం చేస్తున్న కొత్త యుద్ధానికి ఇది ఒక కొత్త డెఫినేషన్. ఇది ఉగ్రవాదంపై పోరుకి ఆపరేషన్ సింధూర్ అనేది దాని నిర్వచనం ఉంటుంది. మన పైన దాడి చేస్తే ముఖం పగిలేలాగా తిప్పికొడతామని కూడా చెప్పారు. ఒకటి అది. రెండోది, మాట్లాడితే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ని కూడా సహించేది లేదు. న్యూక్లియర్ యుద్ధమే కనుక వస్తే దాన్ని ఎలా తిప్పికొట్టాలో, దానికి ఎలా సమాధానం చెప్పాలో కూడా మాకు తెలుసని మోదీ అది కూడా గట్టిగానే నాట్ ఓన్లీ ఫర్ పాకిస్తాన్, మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయన డైరెక్ట్ సమాధానం చెప్పారు. మూడవది, అత్యంత కీలకమైనది, ఉగ్రవాదాన్ని లేదా దానికి సహకారం అందించడాన్ని, ఈ రెండింటిని వేరుగా చూడం. ఉగ్రవాదానికి సహకరించడమైన రెండు మా దృష్టిలో ఒకటే. కాబట్టి ఈ రెండింటిని వేరుగా చూసేది లేదు. దీనికి సరైన ఉదాహరణ, కీలకమైన ఉదాహరణ పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తోంది అనడానికి మొన్న మనం చేసిన దాడుల్లో, ఉగ్ర శిబిరాలపై మనం చేసిన దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు జరపడానికి పాక్ సైన్యం దగ్గరుండి అంత్యక్రియలు జరిపించింది. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి ఇది ఒక కీలకమైన సాక్ష్యం ఇది.
కాబట్టి ఉగ్రవాదం వేరు కాదు, ఉగ్రవాదానికి సహకరించడం వేరు కాదు, ఈ రెండు ఒకటే. పాకిస్తాన్ ఇది మానుకోకపోతే భస్మాసుర హస్తంలాగా అది దాన్నే మింగేస్తుంది. మేము కూడా చూస్తే ఊరుకునే లేదు. మా లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతమొందించడం, POKని మళ్ళీ తిరిగి దేశంలో కలుపుకోవడం అని చాలా క్లియర్గా చెప్పారు. మోదీ చెప్పిన ఈ మాటల మీద, జాతికి ఆయన ఇచ్చిన భరోసా మీద, ఇప్పుడు ఏదైతే ఈ విరామం వచ్చిందో దీని మీద దేశంలో జరుగుతున్న రకరకాల చర్చలకి ఆయన ఇచ్చిన ఒక సమాధానం లాంటి ఈ సందేశం పైన ఇంకొంచెం